మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చారు కదా! ఇది కొరియన్ కంపెనీ అన్నమాట. సో, కొరియాలో మినిట్‌కి ఒక దాదాపు ప్రతి ఒక్క మినిట్‌కి ఒక మిక్సర్ గాని, గ్రైండర్ గాని, కుక్కు బ్రాండ్స్ సేల్ అవుతూ ఉంటాయంట. అర్థం చేసుకోండి. అంటే ప్రతి ఒక్క నిమిషానికి ఏదో ఒక కుక్కు బ్రాండ్ సేల్ అవుతుంది అంటే అది ఎంత ఫేమస్ బ్రాండో. సో, అలాగే అక్కడ అది అంత కాస్ట్‌లీ బ్రాండ్ కూడా. అలాంటి కాస్ట్‌లీ బ్రాండ్‌ని మనకి చాలా తక్కువ ప్రైస్‌లో, రీజనబుల్ ప్రైస్‌లో మనకి అందిస్తున్నారు అంటే చాలా చాలా గ్రేట్ కదా! సో, రియల్లీ యెస్. అందరూ జాగ్రత్తగా వినండి. మన ఈ కుకు బ్రాండ్. సో, ఫస్ట్ వి ఆల్ అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ హెల్తీ ఫుడ్. సో, అందరికీ తెలుసు ఒక హెల్తీ ఫుడ్ బాడీ అనేది ఎన్నో కోట్ల విలువైన ఆర్గాన్స్ అంటే అవి మనము ఎన్ని కోట్లిచ్చినా కొనలేము. సో, మన శరీరమే ఒక విలువైన నిధి అని చెబుతారు. ఆ నిధిని కాపాడుకోవడానికి మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. సో, దానికి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ ఉంటాం. సో, మనకి ఆహారంతో పాటు వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో, ఫుడ్ తీసుకోకుండా అయినా ఉండగలుగుతాం కానీ, సో, వాటర్ తీసుకోకుండా అసలకి ఉండలేము. మీరే గమనించుకోవచ్చు. బాడీలో మనకి దాదాపు 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో, తర్వాత స్లైడ్స్‌లో చెప్తాను. సో, మనము ఫుడ్ తీసుకోకుండా అయినా కొన్ని రోజులు జీవించగలుగుతామేమో కానీ, వాటర్ తీసుకోకుండా మనము ఒక మినిట్ గూడా జీవించలేము. సో, 1 డే కూడా మనము మన లైఫ్‌ని లీడ్ చేయలేము. వాటర్ లేకుండా ఆలోచించండి. ఒక రోజు మొత్తం వాటర్ లేకుండా ఉన్నారు. సో, ఓకే. నెక్స్ట్ డే కూడా వాటర్ లేకపోతే మన పరిస్థితేంటి? సో, ఎంత ఫుడ్ ఉన్నా గాని తీసుకోగలుగుతామా? తీసుకోలేము. వాటర్ అనేది అంత ఇంపార్టెంట్. సో, దాదాపు మన బాడీలో 70% వాటరే ఉంటాయి. సో, అందుకనే మనకి మెయిన్‌గా వాటర్ ఇప్పుడు అన్ని పొల్యూషన్ ఎక్కువవుతుందని తెలుసు కదా! ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైంది. ఫుడ్‌లో పొల్యూషన్ ఎక్కువైంది. సో, టోటల్‌గా చాలా పొల్యూషన్ ఎక్కువైంది. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ కూడా చాలా అయింది. అసలకి ఎన్ని వాటర్‌ని కూడా మనము సేల్ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మీరు. సేమ్ వాటరే కానీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టి వాటిని డిఫరెంట్ కాస్ట్‌లు పెట్టి సేల్ చేస్తూ ఉన్నారు. సో, అంత ఇంపార్టెంట్ వాటర్ అనేది. సో, చూద్దాము. వాట్ అబౌట్ ద వాటర్ వి డ్రింక్ ఎవ్రీ డే. మనం ప్రతిరోజు తీసుకునే వాటర్ గురించి ఏంటి? సో, అది హెల్తీనా కాదా? మనం తీసుకునే వాటర్ హెల్తీనా కాదా అని చెప్పి ఇక్కడిచ్చారు. తర్వాత చూద్దాము. యువర్ బాడీ ఈస్ మేడ్ ఆఫ్ అప్ టు 70% వాటర్. మన బాడీ మొత్తం దాదాపు 70% వాటర్‌తో తయారై ఉంటాయి. రిమైనింగ్ 30% ఏముంటాయి? అందరికీ తెలుసు గదా! విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్, ఫ్యాట్స్ వీటితో తయారై ఉంటుంది. రిమైనింగ్ 30%. కానీ మెయిన్ ఎక్కువ శాతం ఏంటి? 70% వాటర్‌తో తయారవుతుంది. అంటే ఎక్కువ ఏవవసరం? వాటర్ అవసరం. వాటర్ సర్వ్స్ యాస్ ఏ వైటల్ మీడియం. సో, ఫెసిలిటేటింగ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, మినరల్స్ అండ్ ఆక్సిజన్ టు ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ. మనందరికీ తెలుసు గదా! మన బాడీ ఎన్నో వేల కణజాలంతో అంటే సెల్స్‌తో తయారై ఉంటుంది అని. టిష్యూస్ అండ్ సెల్స్ అందరికీ తెలుసు గదా! కణము, కణజాలము అంటాము తెలుగులో. సో, ఎన్నో వేల సెల్స్‌తో మన బాడీ తయారై ఉంటుంది. ఆ ప్రతి ఒక్క సెల్ యాక్టివ్‌గా ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్లు. సో, ఆ సెల్ యాక్టివ్‌గా లేదు అంటే ఏదైతే సెల్ వీక్‌గా ఉందో, సో, ఆ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, అంటే మనకి అక్కడ ఆ ఆర్గాన్‌లో ఉండే సెల్ అనేది అక్కడ ఇబ్బందవుతుంది. అందుకే మనకి ప్రాబ్లమ్ వచ్చిందని గుర్తించాలి. ప్రతి ఒక్క సెల్‌కి ఆహ్, మనం తీసుకునే ఫుడ్ ద్వారా న్యూట్రియంట్స్, మినరల్స్, ఆక్సిజన్ అనేది వాటర్ ద్వారా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మన బాడీలో ప్రతి ఒక్క సెల్‌కి న్యూట్రియంట్స్ అందాలి, ఆక్సిజన్ అందాలి అంటే మనం వాటర్ ఇస్తేనే అందుతుంది. మనం తీసుకునే ఆహారంలో మనం వాటర్ తీసుకున్నామంటే ఆ వాటర్ ద్వారానే ప్రతి ఒక్క సెల్‌కి ఆక్సిజన్ అలాగే న్యూట్రియంట్స్ అనేవి సప్లై అవుతూ ఉంటాయి. సో, అదర్‌వైజ్ అసలకి ఎటువంటి సెల్‌కి ఎటువంటి ఆక్సిజన్ గాని, న్యూట్రియంట్స్ గాని సప్లై అవ్వకపోతే మనము లైఫ్‌ని లీడ్ చేయలేము. ఇంగా ఆ సెల్స్ ఉండే ఏరియా మొత్తం వీక్ అయిపోతుంది. టోటల్‌గా ఓవరాల్‌గా అన్ని సెల్స్ వీక్ అయితే మనము వీక్ అవుతాం. సో, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. అందుకనే వాటర్ అనేది ఎక్కువ మనము 20 కేజెస్ ఉంటే 20 కేజెస్‌కి 1 లీటర్ వాటర్ కంపల్సరీ డైలీ తీసుకోవాలి అనేది. అందుకే 3-5 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో, చూద్దాము. బట్ ఆల్ వాటర్ ఈస్ నాట్ ద సేమ్.
సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అన్ని వాటర్ సేమ్ కాదు. ఆర్ఓ ఆర్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ మే టర్న్ ఎసిడిక్ డ్యూరింగ్ ప్యూరిఫికేషన్. ఆర్ఓ వాటర్ లేదు, రెగ్యులర్ వాటర్. ఆర్ఓ వాటర్ అందరికీ తెలుసు కదా. సో అలాగే రెగ్యులర్ గా మనం తీసుకునే వాటర్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అంటే అది ప్యూరిఫై అయ్యేటప్పుడు ఎక్కువగా ఎసిడిక్ నేచర్ లోకి మారతా ఉంటాయి. సో దానివల్ల స్ట్రైపింగ్ అవే ద వైటల్ మినరల్స్ విచ్ మైట్ మేక్ ఇట్ అన్‌హెల్తీ. అంటే ఈ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీ అనేది అన్‌హెల్తీగా అవుతుంది. సో కాబట్టి అది ప్యూరిఫై అయ్యేటప్పుడే ఎసిడిక్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎసిడిక్ నేచర్‌లోకి మారతాయి. అయి ప్యూరిఫై అయ్యేటప్పుడు ఆ వాటర్ మారతాయి. దానివల్ల ఏంటంటే బాడీకి ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్‌ని అందించడం ద్వారా మన బాడీ అన్‌హెల్తీగా అవుతుంది. సో నెక్స్ట్ ఎసిడిక్ వాటర్ మే హార్మ్ యూ ఇఫ్ కన్స్యూమ్డ్ రెగ్యులర్‌లీ. మనం ఆ ఎసిడిక్ వాటర్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే మన బాడీని హార్మ్ చేస్తాయి, డ్యామేజ్ చేస్తాయి. ఎలాగో చూద్దామా? డైజెస్టివ్ డిస్కంఫర్ట్ అంటే డైజెస్టివ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. అంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇబ్బందవుతుంది. డ్రింకింగ్ ఎసిడిక్ వాటర్ మైట్ అప్సెట్ యువర్ స్టమక్ కాజింగ్ ఇష్యూసెస్ లైక్ ఎసిడిక్ రిఫ్లెక్స్ ఆర్ ఇండైజెషన్. అంటే మనం ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్‌ని తీసుకోవడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది అంటున్నారు. సో దానివల్ల మోషన్ ఫ్రీగా అవ్వదు. ఇండైజెషన్ ఉంటుంది. అరుగుదల శక్తి తగ్గిపోతుందని చెప్తున్నారు. సో అలాగే డెంటల్ ఇష్యూస్. సో మనం వాటర్ మౌత్ ద్వారా తీసుకుంటాం కదా. సో అక్కడ మెయిన్‌గా టీత్ ఉంటాయి. ఆ డెంటల్ ప్రాబ్లమ్స్ గూడా కాజ్ అవుతాయి. సో ఎందుకు అంటే ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్‌ని తీసుకోవడం వల్ల క్యావిటీస్ ఎక్కువ రావడము, ఎనామిల్ ఎక్కువగా ఉండడము, అలాగే టూత్ డికే పళ్ళు పుచ్చిపోవడం అంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ తీసుకోవడం ద్వారా జరుగుతున్నాయి. అలాగే బోన్ హెల్త్. అలాగే బోన్ కూడా అంటే ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్‌ని తీసుకోవడం ద్వారా కాల్షియం అబ్సార్ప్షన్ అనేది బాడీలో తగ్గుతుంది. దానివల్ల బోన్‌కి కాల్షియం అనేది ఎక్కువగా వెళ్ళదు కాబట్టి బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే చాలు ఎవరైనా పడిపోయారు ఎక్కడి నుంచైనా అంటే చాలు వాళ్ళకి బోన్ ఫ్రాక్చర్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకునే వాటర్‌లో ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బోన్స్ అనేవి వీక్ అయిపోయి అట్లా జరుగుతుంది. క్రాక్ అవుతుంది. తర్వాత అంటే డెంటల్ ఇష్యూస్ వస్తాయి. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. బోన్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే కొరోసివ్ నేచర్ అంటే ఇట్ కెన్ కరోడ్ పైప్స్ అండ్ ప్లంబింగ్ సిస్టమ్. కరోసివ్ నేచర్ అంటే మనం ఏదైతే పైప్స్ అవి ఉంటాయో వాటర్ వచ్చేవి అవి కూడా త్వరగా పాడైపోతాయి. సో అంటే ఆ మెటల్ గాని, ప్లాస్టిక్ గాని ఏదైతే వాడుతున్నామో ఆ వాటర్ రావడానికి అవి కూడా త్వరగా పాడైపోతాయి. సో అవి త్వరగా పాడవ్వడం వల్ల మనకి అవి పాడైపోయిన వాటి ద్వారా వాటర్ రావడం వల్ల లోపల అన్నమాట కరోసివ్ నేచర్ వస్తదన్నమాట. దానివల్ల మనము ఆ వాటర్ మనం తీసుకోవడం ద్వారా పాయిజనస్ అవుతుంది. అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఇలా ఉంది. అంటే నార్మల్ డ్రింకింగ్ వాటర్ గాని, ఆర్ఓ వాటర్ గాని ప్యూరిఫై అయ్యేటప్పుడు ఎసిడిక్ నేచర్‌లోకి మారుతుంది వాటర్. సో ఎసిడిక్ నేచర్‌లోకి మారడం వల్ల అవి మనం రెగ్యులర్‌గా ఒకరోజు కాదు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. సో తర్వాత చూసుకుంటే ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ. అంటే మనకి ఫ్రీ రాడికల్స్ ఉంటాయి గదా. అందరికీ తెలుసు గదా. మనము ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే మనము తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది బాడీలోకి వెళ్ళాక లోపల ఫుడ్ డివైడ్ అవుతుంది. సో బాడీ సిస్టమ్ అనేది డైజెషన్ ప్రాసెస్ మొదలుపెడుతుంది. ఆ డైజెషన్ ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు ఫుడ్‌ని డివైడ్ చేస్తుంది ఫస్ట్ మనం తీసుకున్న ఆహారాన్ని. ఆ ఫుడ్ డివైడ్ అయ్యే క్రమంలో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ప్రతిరోజు ఫుడ్ తీసుకుంటాం. ప్రతిసారి ఫ్రీ రాడికల్స్ ఒస్తాయి. సో, ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి గదా. సో, ఆ యాంటీ ఆక్సిడెంట్స్ సరిగ్గా ఉంటే మన బాడీ ఆ ఫ్రీ రాడికల్స్‌ని ఆహ్, వా వాటి వాటి వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. మనం ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో మన బాడీలో అవి ఆ ఫ్రీ రాడికల్స్‌ని హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడడానికి హెల్ప్ అవుతాయి. సో, ఇవి రెగ్యులర్‌గా జరిగే ప్రాసెసే. సో, అందుకే మనకెక్కడైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి వాటి పనిని మన ఆర్గాన్స్ మీద చూపిస్తాయి. అందువల్ల మనకి ఇబ్బందవుతుంది. సో, ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మన బాడీ మీద ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుందో చూద్దామా? ఫస్ట్ హార్ట్ మీద ఎక్కువగా ఉంటుంది. హార్ట్ అంటే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్కిన్ మీద. స్కిన్ అంటే ఎట్లా అంటే స్కిన్ ఏజింగ్ అవుతాము.
సన్ బర్న్, ఎండ నుంచి వడదెబ్బ అంటాం కదా! అలాంటి సన్ బర్న్ అవుతుంది. స్కిన్ ఏజింగ్ అంటే త్వరగా ఎర్లీ ఏజ్‌లోనే మనము ముసలితనం వస్తుంది. అలాగే కిడ్నీస్ మీద ఎలా అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వస్తాయి. అలాగే జాయింట్స్ మీద ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి. లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. లంగ్స్ మీద ఎలా అంటే ఆస్తమా రూపంలో, అలర్జీస్ రూపంలో చూపిస్తాయి. బ్రెయిన్ మీద అయితే ఇంక చెప్పనవసరం లేదు. మతిమరుపు అంటాం గదా! ఆల్జీమస్ డిసీజ్, పార్కిన్సన్ డిసీజ్ అంటే వణుకుతూ ఉంటారు చాలా మంది. సో, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. మెమరీ లాస్ ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్‌లొస్తాయి. డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళొచ్చు. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా దెబ్బతీస్తుంది. ఎలా అంటే క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే బ్లడ్ వెసల్స్ మనకి కణజాలం నర్వ్స్ ఉంటాయి గదా! బ్లడ్ వెసల్స్ వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా. అలాగే మల్టీ ఆర్గాన్ అంటే ఎలా అంటే డయాబెటిస్ ఒకటి, మనకి ఏజింగ్ కానీ, ఫెటిగ్ గానీ, ఇన్‌ఫ్లమేషన్ గానీ, ఇన్ఫెక్షన్స్ గానీ ఇలాంటివి కూడా వస్తాయి. ఐస్ మీదయితే రెటినల్ డిసీజెస్ మనకి రెటినల్ డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. ఐస్ మీద ఎఫెక్ట్ చూపిస్తే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి కామన్‌గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము. సో, ఇది మెయిన్‌గా ఎట్లా అవుతుంది అంటే మనం తీసుకునే వాటర్ ద్వారా సో, ఈ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. దీని వల్ల మన బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, చూద్దామా? దీనికి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే సో, అదే మన మోదీ కేర్‌లోని ది బెస్ట్ కుకు ప్రీమియం ఆల్కలైన్ పిచర్. సో, దీని ద్వారా మనము ఈ ఈ ఏవైతే మనం రెగ్యులర్ వాటర్, ఆర్ఓ వాటర్ తీసుకుంటూ ఉన్నామో, సో వాటి నుంచొచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్‌ని రాకుండా కాపాడుకోవచ్చు. సో చూద్దామా మన మన వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ఇంపార్టెన్స్. కెన్ డ్రింకింగ్ వాటర్ బూస్ట్ యువర్ హెల్త్ టు ద నెక్స్ట్ లెవెల్. మీకు వాటర్ తీసుకుంటే మీ హెల్త్‌ని నెక్స్ట్ లెవెల్‌కి బూస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మనము రెగ్యులర్‌గా హెల్త్ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు. వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది. సో దాంట్లో ఈ మనం తీసుకునే వాటర్ వల్ల మన హెల్త్ బూస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది గదా! సో ఎలా బూస్ట్ చేసుకోవచ్చు మన హెల్త్‌ని, మనం తీసుకునే వాటర్‌ని ఎలాగ మంచిగా మంచి వాటర్ ఎలా తీసుకోవచ్చో చూద్దాము. మోదీ కేర్ బ్రింగ్స్ యూ ద ఆజాదీ టు చూజ్ హెల్తీ వాటర్. మోదీ కేర్ మనకేం తెచ్చింది? ఒక ఆజాదీ, ఒక ఫ్రీడమ్‌ని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. ఇప్పుడు మనకి ఈ హెల్తీ వాటర్ తీసుకునే రూపంలో మనకి ఆజాదీ ఇస్తుంది. అంటే మనం ఒక మంచి హెల్తీ వాటర్‌ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ పొల్యూషన్ నుంచి మనల్ని, మన హెల్త్‌ని, మన ఫ్యామిలీ హెల్త్‌ని కాపాడుకోవచ్చు. చూద్దాము మన దాని యొక్క ఇంపార్టెన్స్. మోదీ కేర్ ఈస్ అసోసియేషన్ విత్ కుక్కు. అంటే కుకుతో అసోసియేట్ అయింది. మనకి తెలుసు గదా! ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇండియన్ ప్రైజెస్‌లో ఇస్తుంది. కుక్కు అనేది ఇంటర్నేషనల్ క్వాలిటీ గదా! సో, ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీని ఇండియన్ ప్రైజెస్‌లో ఇస్తుంది. సో, ఇంట్రొడ్యూసింగ్ ప్రీమియం ఆల్కలైన్ పిచర్. ప్రీమియం ఆల్కలైన్ పిచర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దీనికి మనకి కరెంట్‌తో సంబంధం లేదు. పవర్‌తో సంబంధం లేదు దీనికి. జస్ట్ ఇక్కడ చూపించినట్లు 3 లీటర్స్‌ది ఉంటుంది. సో, దీంట్లో మనము ఫిల్టర్ ఉంటుంది. మనము ఏ వాటర్ అయినా సరే దీంట్లో పోసేసాము అంటే అదే ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేసేసుకొని మనకి మంచిగా హెల్తీ వాటర్‌ని ఇస్తుంది. సో, ఎలా చూద్దాము. ఇట్ హెల్ప్స్ ఎలివేట్ పీహెచ్ లెవెల్స్. అంటే ఎక్కువగా మీరు అందరికీ తెలుసు గదా! మనము వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉంది. సో, ఎప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ చెక్ చేయడానికి ఒక పర్సన్ వస్తూ ఉంటారు. ఆ కంపెనీ పర్సన్. అతను ఎప్పుడు ఏంటంటే వాటర్ యొక్క పీహెచ్ లెవెల్‌ని చెక్ చేస్తూ ఉంటారు. ఒక స్కేల్ పెడతారు. సో, ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఏదో సంథింగ్ పెడతారు ఆ వాటర్‌లో. ఏంటి అంటే, ఆ వాటర్ పీహెచ్ అనేది సరిగ్గా ఉందా? లేదా? అని చెక్ చేయడానికి. నార్మల్‌గా అయితే 7.5 అలా ఉంటుంది. సో, ఆ వాటర్ పీహెచ్ అనేది మంచిగా ఉందా? లేదా? అని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ మనకేం చేస్తుంది? మనకి హెల్త్‌ని ఎలా ఇస్తుంది వాటర్ అంటే, వాటర్ యొక్క పీహెచ్ లెవెల్‌ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. మన యొక్క ఆల్కలైన్ పిక్చర్ అనేది. అలాగే రెండరింగ్ వాటర్ ఆల్కలైన్. సో, అంటే ఈ వాటర్ ఆల్కలైన్ అంటే ఇందాక చెప్పా గదా! ఆరో వాటర్, నార్మల్ వాటర్ అనేది ప్యూరిఫై అయ్యేటప్పుడు ఎసిడిక్ నేచర్‌లోకి మారుతాయి. ఎసిడిక్ నేచర్‌లోకి మారితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కానీ మనకి వాటర్ ఎలా ఉండాలి? ఆల్కలైన్ నేచర్‌లో ఉండాలి వాటర్ అనేది. సో, ఆల్కలైన్ నేచర్‌లో మనకి మన మోదీ కేర్ కుక్కు ప్రీమియం ఆల్కలైన్ పిక్చర్ అనేది వాటర్‌ని ఆల్కలైన్ నేచర్‌లో ఉండేటట్లు చేస్తుంది. సో, ఆల్కలైన్ నేచర్ ఉండి పీహెచ్ లెవెల్ మంచిగా ఉంటే మనం తీసుకునే వాటర్ హెల్తీ వాటర్.
సో అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది పర్టిక్యులర్ గా ఇచ్చారండి. చక్కగా చూడొచ్చు. మనది ఏ విధంగా మనకి హెల్తీ వాటర్ అని తెలుసుకోవచ్చు. ఏ విధంగా మనకి హెల్త్ పరంగా బెనిఫిట్ అవుతుంది అని. అలాగే ఎన్హాన్సెస్ యాంటీ ఆక్సిడెంట్స్ పొటెన్షియల్ అండ్ ఎన్రిచెస్ ఇట్ విత్ ఎసెన్షియల్ మినరల్స్. అంటే ఇందాక చెప్పాను కదా, ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది వాటర్ ద్వారా కూడా వస్తుంది. సో ఆ వాటర్ లో మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అంటే, మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే ఆ ఫ్రీ రాడికల్ నుంచి వచ్చే రిస్క్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాయి. సో ఇప్పుడు మన వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాగే మనకి మినరల్స్ కూడా వాటర్ లో ఉంటాయి. వాటర్ లో అందరికీ తెలుసు కదా కొన్ని మినరల్స్ ఉంటాయని. ఆ మినరల్స్ ని కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ని, మినరల్స్ ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే ట్రాన్స్ఫార్మ్స్ రెగ్యులర్ వాటర్ ఇంటూ ఏ హెల్దియర్ ఆప్షన్ ఫర్ బెటర్ హైడ్రేషన్. రెగ్యులర్ వాటర్ ని హెల్దియర్ వాటర్ గా మారుస్తుంది. మనకి చాలా మంచి బెటర్ హెల్త్ ని ఇవ్వడానికి. హెల్దియర్ వాటర్ ఫర్ హెల్దియర్ యూ. మనకి హెల్దీ వాటర్ అంటే మనకి హెల్త్ ని ఇస్తాయని. సో ఇప్పుడు ఆల్కలైన్ నేచర్ వాటర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఒక 8 బెనిఫిట్స్ ఉన్నాయి. వాటర్ ఆల్కలైన్ నేచర్ లో ఉండాలి. ఆల్కలైన్ నేచర్ వాటర్ యొక్క బెనిఫిట్స్, ఫస్ట్ వన్ ఇంప్రూవ్డ్ హైడ్రేషన్. సో హైడ్రేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో సూపర్ కదా. అంటే ఈ వాటర్ అని మనం తీసుకునే వాటర్ అనేది బాడీ కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకొని ఎప్పుడు హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన బాడీకి ఎప్పటికప్పుడు హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో దానికి ఈ ఆల్కలైన్ వాటర్ హెల్ప్ అవుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, అంటే దీంట్లో pH లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది కాబట్టి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్, అంటే బాడీకి అన్హెల్దీని కాజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే వాటి యొక్క పనిని కంప్లీట్ గా తగ్గిచ్చేస్తుంది. దాని వల్ల హెల్త్ వస్తుంది. అలాగే బ్యాలెన్స్డ్ pH లెవెల్, ఎప్పుడు ఆ వాటర్ యొక్క pH లెవెల్ ని బ్యాలెన్సింగ్ గా చేస్తూ ఉంటుంది. pH లెవెల్ తగ్గింది అంటే మనకి అన్‌హెల్తీ. అదే నార్మల్ గా హెల్తీగా మెయింటైన్ అవుతుంది అంటే మనకి హెల్త్ నిస్తుంది. అలాగే డీటాక్సిఫికేషన్, మనందరికీ తెలుసు వాటర్ అనేది మన బాడీకి డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో కూడా హెల్ప్ అవుతుంది. సో అలాగే మన ఈ ఆల్కలైన్ నేచర్ ఉన్న వాటరు బాడీకి డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇంక్రీజ్డ్ ఎనర్జీ లెవెల్స్, మనకి మన బాడీకి వాటర్ తీసుకోవడం వల్ల, ఆల్కలైన్ నేచర్ ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే pH లెవెల్ మెయింటైన్ అవుతుంది, హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది కాబట్టి బాడీకి ఎనర్జీని ఇస్తుంది. అలాగే బోన్ హెల్త్, ఈ ఆల్కలైన్ వాటర్ అనేవి మన బోన్ హెల్త్ ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తాయి. డైజెస్టివ్ హెల్త్, ఇందాక చెప్పాక ఎసిడిక్ నేచర్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, బోన్ హెల్త్ దెబ్బతింటుంది అని. సో ఇక్కడ ఆల్కలైన్ నేచర్ ఉండడం వల్ల బోన్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆల్కలైన్ వల్ల. యాంటీ ఏజింగ్ అంటే ఎర్లీ ఏజ్ లో స్కిన్ అనేది ముడతలు పడిపోతుంటుంది. అలా ముడతలు పడకుండా ఏజ్ పెరుగుతున్నా కూడా స్కిన్ అనేది యంగుగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇవి ఆల్కలైన్ వాటర్ యొక్క బెనిఫిట్స్. ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మన మోదీ కేర్ లో కుక్కు ప్రీమియం ఆల్కలైన్ పిక్చర్ ద్వారా, పేరులోనే ఉంది ఆల్కలైన్ పిక్చర్ అని, అంటే ఈ వాటర్ ఆల్కలైన్ నేచర్ ని మంచిగా మెయింటైన్ చేస్తాయి అని. సో అలాగే కీ ఫీచర్స్, ఈ ఆల్కలైన్ పిక్చర్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాము. pH ఎన్హాన్స్మెంట్, అంటే వాటర్ యొక్క pH ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కువగా మెయిన్ 9.5 దాకా మెయింటైన్ చేస్తుందంటే సూపర్ కదా. సో దీని వల్ల మన బాడీ హెల్దీగా ఉంటుంది. అలాగే ఇంప్రూవ్డ్ ఓఆర్పి, అంటే ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్. ఓఆర్పి అంటే ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్. వాటర్ విత్ నెగటివ్ ఓఆర్పి హ్యాస్ హయ్యర్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎయిడింగ్ వెల్ బీయింగ్ అండ్ హెల్పింగ్ ఇన్ కౌంటరింగ్ ఏజింగ్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్. అంటే ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఈ వాటర్ అనేది ఎక్కువగా నెగిటివ్ ఓఆర్పి ఉండడం వల్ల దాంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏజింగ్ ప్రాసెస్ ని తగ్గించి అలాగే ఫ్రీ రాడికల్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. ఇది మన కీ ఫీచర్, మన ఆల్కలైన్ పిక్చర్ యొక్క ఫీచర్. అలాగే 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్, 1 కాదు 2 కాదు, ఆ 5 స్టేజెస్ ఉంటాయి, 5 స్టేజ్లు ఉంటాయి ఫిల్టరేషన్ కి. దీని వల్ల దీంట్లో ఈ ఫిల్టరేషన్ క్రమంలో కెమికల్ ఇంప్యూరిటీస్ గానీ ఫిజికల్ ఇంప్యూరిటీస్ గానీ రిమూవ్ చేస్తుంది. అలాగే మినరల్స్ ని యాడ్ చేస్తుంది. దీని వల్ల మనకి
మన బాడీ అనేది క్లీన్ అయిపోయి ప్యూర్ వాటర్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ కార్టేజ్ లైఫ్ ఇండికేటర్ అంటే ఈ ఎలక్ట్రానిక్ ఇండికేటర్ అనేది ఉంటుంది. దీని వల్ల ఎప్పుడు ఫిల్టర్ చేంజ్ చేయాలి అనేది అదే చెప్తుంది. సో దీనివల్ల మనకి టెన్షన్ ఉండదు. హ్యాపీగా అక్కడ ఎలక్ట్రానిక్ ఇండికేటర్ ఉండడం వల్ల అదే చూపిస్తుంది మనకి ఫిల్టర్ మీరు మార్చుకోవాలి అని. చక్కగా మనము మన మోదీ కేర్ లో ఉండే ఫిల్టర్ ని తెచ్చుకొని మార్చేసుకోవచ్చు. సో ఇవి కీ ఫీచర్స్. సూపర్ కదా! పిహెచ్ ఎక్కువగా ఉంటుంది. ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంది. ఎలక్ట్రానిక్ కార్ట్లేజ్ ఇండికేటర్ ఉంది. సో దీని వల్ల మనకి చక్కగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆల్కలైన్ పిక్చర్ గురించి చూసాము. ఇప్పుడు ఫిల్టర్ కార్ట్రిడ్జ్ గురించి చూద్దాము. అంటే ఇవి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి ఫిల్టర్ కార్ట్రిడ్జ్ అనేది. సో ఇది ఈ 3 మంత్స్ కి ఒకసారి మనము మార్చుకుంటూ ఉండాలి. ఫిల్టర్ కార్ట్రిడ్జ్ అనేది మనం బెస్ట్ గా ఉండాలి అంటే 3 మంత్స్ కి ఒకసారి లోపల ఫిల్టర్ ని మార్చుకుంటూ ఉండాలి. సో ఇది ఎలా మనం మార్చుకోవడానికి ఏమన్నా ఉందా అంటే ఆల్రెడీ ఇండికేటర్ చెప్పాగా, ఇండికేటర్ చూసిస్తుంది. ఈ ఇండికేటర్ ద్వారా మనము ఈ ఫిల్టర్ ని 3 మంత్స్ కి ఒకసారి మార్చుకోవచ్చు. సో ఈ ప్రీమియం ఆల్కలైన్ పిక్చర్ యొక్క ఫిల్టర్ కార్ట్రిడ్జ్ గురించి చూద్దాం ఇప్పుడు. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి? 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది. కార్ట్రిడ్జ్ లోనే పక్కన పిక్చర్ లో చూడొచ్చు మీరు. కార్ట్రిడ్జ్ లోనే 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆల్కలైన్ బాల్స్ ఉంటాయి దాంట్లో. సో అంటే ఈ 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్ లో ఒక్కొక్క స్టేజ్ లో ఏమున్నాయి? ఫస్ట్ లెవెల్లో ఆల్కలైన్ బాల్స్ ఉంటాయి. ఈ ఆల్కలైన్ బాల్స్ అనేవి పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేసి వాటర్ కి మినరల్స్ ని యాడ్ చేస్తాయి. పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేసి వాటర్ కి మినరల్స్ ని యాడ్ చేస్తాయి. సెకండ్ వన్ యాక్టివేటెడ్ కార్బన్. సెకండ్ లేయర్ లో యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది. ఇది మామూలుగా మనము ఫిల్టరేషన్ కి ఇస్తాం కదా, దాంట్లో ఉండే బ్యాడ్ ఓడర్ ని, కెమికల్ ఇంప్యూరిటీస్ ని ఏమన్నా ఉంటే తీసేస్తుంది. సెకండ్ లేయర్ యాక్టివేటెడ్ కార్బన్ అనేది బ్యాడ్ ఓడర్ ని రిమూవ్ చేసి కెమికల్ ఇంప్యూరిటీస్ ని తీసేస్తుంది. సో మీరు చూడొచ్చు ప్రతి లెవెల్ కి 5 ఫిల్టరేషన్ సిస్టమ్ లో ప్రతి లెవెల్ కి ఏమేమి ఉంటాయి, సో అవి ఎలాగ మీకు హెల్ప్ అవుతాయి వాటర్ ప్యూరిఫై అవ్వడానికి కంప్లీట్ పిక్చర్ తో ఇచ్చారు. మీరు ఈజీగా ప్రతి ఒక్క పర్సన్ కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే థర్డ్ స్టేజ్ లో మెగ్నీషియం ఉంటుంది. హెల్ప్స్ ఇంక్రీజ్ పిహెచ్ అండ్ డిక్రీజ్ ఓఆర్పి. అంటే వాటర్ కి పిహెచ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసి ఓఆర్పి ని డిక్రీజ్ చేస్తుంది. సో అలాగే ఫోర్త్ స్టేజ్ లో సెడిమెంట్ ఫిల్టర్ అంటాము. ఇది రెసిడ్యువల్ ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. సో తర్వాత లాస్ట్ స్టేజ్ 5th స్టేజ్ పీపీ ఫిల్టర్. సో పీపీ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే ఫైన్ పార్టికల్స్, డస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది. సో ఈ కార్ట్రిడ్జ్ లైఫ్ ఇండికేటర్, సో దీని యొక్క వారంటీ 6 మంత్స్ ఇస్తారు. 6 మంత్స్ వారంటీ దీనికి ఇస్తారు. సో పాపం కదా 3 మంత్స్ కోసారి ఫిల్టర్ మార్చుకోవాలి, మనకి 6 మంత్స్ వారంటీ ఇస్తారు. ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయినా కంపెనీ తీసుకొని మళ్ళీ మీకు కొత్తది రీప్లేస్ చేస్తుంది. సో సూపర్. ఇక్కడ చూడొచ్చు టోటల్ పిక్చర్. మనం పెద్ద సైజు ఒక మగ్ షేప్ ఉంది. సో ఈ మిడిల్ లో మనకి కార్ట్రిడ్జ్ కూడా ఇచ్చారు చూడొచ్చు. అంటే ఫిల్టరేషన్ పైన వాటర్ పోస్తాము, ఆ ఫిల్టర్ కార్ట్రిడ్జ్ ద్వారా ఫిల్టర్ అయ్యి మనకి లోపల ఉంటాయి అన్నమాట. సో దీంట్లో స్లీక్ అండ్ పోర్టబుల్ డిజైన్, చక్కగా మంచిగా ఒక పోర్టబుల్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఏబిఎస్ మెటీరియల్, ఫుడ్ గ్రేడ్ ఏబిఎస్ మెటీరియల్, అంటే మనకి ఏదో నార్మల్ది కాదు, ఒక ఫుడ్ గ్రేడ్ అనేది మెటీరియల్ తో తయారు చేశారు. అలాగే ఫిల్టర్ లైఫ్ ఇండికేటర్, అక్కడ ఇండికేటర్ కూడా ఉంటుంది ఈ ఫిల్టర్ మీద. అలాగే 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ ఉంటుంది. తర్వాత ఎంత కెపాసిటీ ఉంటుంది అంటే 1.8 లీటర్ ప్యూరిఫైడ్ వాటర్ కెపాసిటీ. సో 1.8 లీటర్ ఉంటుంది. అలాగే యాంటీ స్కిడ్ బాటమ్, కింద స్కిడ్ అవ్వకుండా మనం ఎక్కడ పెట్టినా జారి పడిపోకుండా ఉండే యాంటీ స్కిడ్ బాటమ్ అనేది ఇచ్చారు. అంటే ఎక్కడ పెట్టినది చక్కగా పడిపోకుండా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ చూద్దాము ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి. సూటెడ్ టు బి యూజ్డ్ ఓన్లీ విత్ ఫిల్టర్డ్ ఆర్ఓ వాటర్. సో మనం చక్కగా దీన్ని మనము ఫిల్టర్ లేదు ఆర్ఓ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వాటర్ సప్లై, బాయిల్డ్ వాటర్, గ్రావిటీ ఫిల్టర్స్, క్యాన్డ్ వాటర్,
ఆర్ఓ ప్యూరిఫైయర్స్, ఇలాగా రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ గా ఇస్తాయి. సో వీటికి టెస్టర్స్ ఉన్నాయండి. ప్రీమియం ఆల్కలైన్ పిక్చర్ డెమో కిట్ కూడా ఉంది. సో మనకి వీటితో పాటు డెమో కిట్ ఉంది అంటే వావ్, సూపర్బ్ కదా. ఒకసారి డెమో కిట్ గురించి చూద్దాము. సో రెగ్యులర్ వాటర్, ఆర్ఓ వాటర్ అంటే అక్కడ డెమో కిట్ లో మనకి పిహెచ్ డ్రాప్స్ ఇచ్చారు, ఓఆర్పి డ్రాప్స్, పిహెచ్ డ్రాప్స్ ఇచ్చారు పిహెచ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి. అలాగే ఓఆర్పి ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్ స్ట్రెస్ ని అంటే రెగ్యులర్ వాటర్ లో ఉంటుంది. సో ఈ ఓఆర్పి రెగ్యులర్ వాటర్ ని చెక్ చేయడానికి కూడా మనకి ఈ 2 డ్రాప్స్ రూపంలో ఇచ్చారు. ఒకటేమో నార్మల్, ఒకటేమో పింక్ కలర్ లో ఇచ్చారు. సో ఈ ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే ఓఆర్పి అనేది ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయా లేవా అని చూడడానికి ఓఆర్పి హెల్ప్ అవుతుంది. పిహెచ్ ఏమో నార్మల్ వాటర్ పిహెచ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ 2 అర్థమైంది కదా. పిహెచ్ డ్రాప్స్ ఒకటి, ఓఆర్పి డ్రాప్స్ ఒకటి. పిహెచ్ డ్రాప్స్ అంటే వాటర్ యొక్క పిహెచ్ లెవెల్ ని మనము చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఏ వాటర్ యొక్క అయినా. తర్వాత ఓఆర్పి డ్రాప్స్ అంటే మనకి ఆ వాటర్ లో మినరల్స్ శాతము, యాంటీ ఆక్సిడెంట్స్ పర్సెంటేజ్ ఎంత ఉందో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే పిహెచ్ తో పాటు వీటిలో ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో పుట్ ఇట్ టు టెస్ట్ అండ్ సీ ద డిఫరెన్స్. టెస్ట్ కి పెట్టి మనం డిఫరెన్స్ చూడొచ్చు. गुड मोदी केयर मॉर्निंग। आज हम लेकर आए हैं मोदी केयर कुकू प्रीमियम एल्कलिन पिक्चर और उसके साथ 2 एक्साइटिंग डेमो एक्सपेरिमेंट्स जो आप खुद भी कर सकते हैं मोदी केयर डेमो किट की मदद से। पीएच बैलेंस एंड ओआरपी टेस्ट। इन डेमोस से हम वेरीफाई करेंगे कि कैसे मोदी केयर कुकू प्रीमियम एल्कलिन पिक्चर रेगुलर पानी को एल्कलिन पानी में बदल देता है और पानी की एंटीऑक्सीडेंट प्रॉपर्टी को इम्प्रूव कर देता है। तो चलिए शुरू करते हैं। ये 2 डेमोस करने के लिए हम यूज करेंगे मोदी केयर डेमो किट, जिसमें है पीएच स्केल, ओआरपी ड्रॉप्स, पीएच ड्रॉप्स और इंस्ट्रक्शन मैनुअल। पीएच डेमो पीएच पानी के एसिडिटी लेवल को इंडिकेट करता है। जब पानी का पीएच 7 से कम होता है तब ये एसिडिक होता है और जब 7 से ज्यादा होता है तो पानी एल्कलिन होता है। एसिडिक पानी के लंबे समय तक इस्तेमाल से बॉडी में अलग अलग प्रकार के हेल्थ इश्यूज हो सकते हैं, जैसे कि मेटाबॉलिक इम्बैलेंस, पाचन समस्याएं, एसिडिटी होना, हड्डियों या दांतों का कमजोर होना और ऐसे अनेक बीमारियों का खतरा बढ़ सकता है। चलिए अब हम पीएच टेस्ट को स्टार्ट करते हैं और इस टेस्ट के लिए हमें चाहिए 50 ml टैप वाटर, आरओ वाटर, बॉटल्ड मिनरल वाटर, bottled alkaline water and Cuckoo alkaline water। अब इन सब सैंपल्स में हम पीएच ड्रॉप्स की 6-6 बूंदें डालेंगे। आप देख सकते हैं कि कुकू पिक्चर के पानी का रंग दूसरे ग्लासेस के कंपैरिजन में ज्यादा ब्लूइश पर्पल है। इसका मतलब है कि ये ज्यादा अल्कलाइन पानी है, जबकि बाकी ग्लासेस वाले पानी जो हमें पहले हेल्दी लग रहे थे वो असल में एसिडिक हैं। अब हम बढ़ते हैं दूसरे डेमो की तरफ। ओआरपी ऑक्सीडेशन रिडक्शन पोटेंशियल, जो पानी की एंटीऑक्सीडेंट प्रॉपर्टी दर्शाता है। नेगेटिव ओआरपी मतलब हाई एंटीऑक्सीडेंट पोटेंशियल और पॉजिटिव ओआरपी मतलब लो एंटीऑक्सीडेंट पोटेंशियल। एंटीऑक्सीडेंट फ्री रेडिकल्स के नुकसान को कम करने में हेल्पफुल होते हैं। हम इन सब सैंपल्स में हम ओआरपी ड्रॉप्स की 6-6 बूंद डालेंगे। जैसे कि आप सभी देख सकते हैं कि कुकू अल्कलाइन पिक्चर से लिए हुए पानी का कलर डार्क पिंक हो गया है। इससे ये क्लियर हो जाता है कि कुकू पिक्चर के पानी में बाकी के वाटर सोर्सेज के कंपैरेटिवली ज्यादा एंटीऑक्सीडेंट पोटेंशियल है। हेल्थियर वाटर फॉर अ हेल्थियर यू। मोदी केयर कुकू प्रीमियम अल्कलाइन वाटर पिक्चर। Make the right choice for your health.